రాహుల్ గాంధీ గారిని విమర్శించే ఒక రాజకీయ నాయకుడు నువ్వు విమర్శిస్తున్నావేమో, కానీ కొంత మనం ఎథిక్స్ పాలిటిక్స్ చేయండి. నేను నువ్వు రేవంత్ రెడ్డి సీఎం నువ్వు తిట్టుకున్నావు ఓకే, మనం చూసుకున్నాం లోకల్గా. ఆయన ఓకే అంటేనే వాళ్ళ అమ్మ తెలంగాణ ఇచ్చింది, ఆడనే నువ్వు తెలంగాణ ఇచ్చినందుకే మీరు ఆయన సీఎం అయిండు, నువ్వు మంత్రి అయినావు, ఈరోజు మీ ఫ్యామిలీ సెటిల్ అయింది. ఇది కూడా నువ్వు మర్చిపోయి వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో ఒకటి అనాలి కదా అని నువ్వు రాహుల్ గాంధీ గారిని మూసీ నది పైసలతోటి రాహుల్ గాంధీ బతకడమా? ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ దీనికి? ఏమన్నా ఇంత చిల్లరగా చెయ్యొద్దు అని, చిల్లర చెయ్యకు కేటీఆర్. ఈ పార్టీలో కొంత నువ్వు నేను రాజకీయంగా నేను సీనియర్ నాయకుడు కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాజకీయాలలో గట్టిగా ఉండాలి, ఆ నాయకుడు ఉండాలి, భూమి మీద ఆరోగ్యంగా ఉండాలని ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన ఎప్పుడు అట్లనే గట్టిగా ఉండాలని నేను కోరుకుంటా. నీ అనుభవం లేకపోతే కేసీఆర్ గారు మీ నాయన అడిగినా కొంత అనుభవం తెచ్చుకో. ఎందుకంటే మీరు ఫీల్డ్ వర్కర్స్ కాదు, ఫీల్డ్ లీడర్స్ కాదు. మీరు మీ నాయన ఫీల్డ్ వర్కర్, ఫీల్డ్ లీడర్ కేసీఆర్ గారు. మీ నాయన దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. కానీ రాహుల్ గాంధీ గారిని మీరు అనవసరంగా నోరు దాచుకుంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఒప్పుకోడు. రాహుల్ గాంధీ శీలార్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు. మేము ఆ కుటుంబం గురించి చెప్పుకుంటూ పోతుంటే గంటలు సరిపోవు, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. అది వాళ్ళ చరిత్ర, రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర. మీరు మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారికి ఏదో ముట్టిన మీరు బదలాం చేసిరనుకోండి, మేము మన ప్రభుత్వం మీద రాష్ట్ర రాజకీయాల మీద మనం మాట్లాడుకుందాం, మనం కొట్టుకుందాం, విమర్శించుకుందాం, తన్నుకుందాం, కుస్తీలు పడదాం. కానీ రాహుల్ గాంధీ గారి జోలికి లేని అబండాలు వేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు. ఇది నీకు మంచిది కాదు. మీలాంటి ప్రతిపక్ష నాయకులు ఇంకా 20 ఏళ్ళు మాకు ప్రతిపక్షంగా అట్లా ఉండాలి. మీ నాయకులు ప్రతిపక్షంగా మీరు అట్లుండి మాకు అవసరము ప్రత్యేక పార్టీగా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రాహుల్ గాంధీ గారి పట్ల విమర్శించి మరోసారి మాట్లాడితే అది నీకు మంచిది కాదు, నువ్వు అప్రతిష్ట పాలవుతావు అని నేను మీడియా ద్వారా సూచన చేస్తున్నాను. నేనేమంటున్నా, నేను అడుగుతున్నా, ఏది మన నాగేందర్ ముందు కొండ సురేఖ గారిని ఆమె ఇబ్బంది పడే రకంగా మాట్లాడింది ఎవరు? నేను అడిగినది నా మాటేను. మొదలు కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి ఆమెను సోషల్ మీడియాలో బదలాం చేసింది ఎవరు చేశారు? వాళ్ళే చేశారు కదా. మరి వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు అన్నప్పుడు మరి ఈమె అనకపోతే నడవదు కదా. ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరా చెప్పు నాకు. ఫస్ట్ ఇవన్నీ వద్దు ఇక. ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు కొట్టిరా? ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? మరి మేము కూడా అడగాలి కదా, మీడియాని అడుగుతున్నా, మీరు చెప్పండి. అరే నేను అడిగినాను చెప్పు భయ్. ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? కొండ సురేఖ కొట్టిందా, కేటీఆర్ కొట్టిందా? కానీ చెప్పండి నాకు. కేటీఆర్ విను, కేటీఆర్ కొట్టినాడు, కొండ సురేఖ కొట్టుడు తప్పేముంది? మనం
ఇక అట్లా ఉండదు ఇవన్నీగా డీటెయిల్ ఉన్నాయిగా డీటెయిల్స్ ఏమి ఉంటాయి మైదానం ఇది యుద్ధ రంగంలో దిగినాక డీటెయిల్స్ ఉన్నాయి ఫైటింగ్ అప్పుడు ఉన్నాయి ఇవన్నీ విన్నారా అల్టిమేట్ ఇప్పుడు అది హైడ్రా ఇప్పుడు గవర్నమెంట్ సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు బాబు ఫోన్ ఆపినాయన ఇంకా ఫోన్ కట్ చేయనా ప్రెస్ మీట్లో కోసం ఫోన్ మాట్లాడితే ఎట్లా పోయి మీరు ప్రేమ్ ప్లీజ్ హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు మీడియాలో కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కథనాలు వస్తున్నాయి అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కొందరు కోర్టును ఆశ్రయించారు జ్యుడిషియల్ ఆశ్రయించారు అక్కడ కూడా జస్టిస్ కూడా వాళ్ళు కూడా కొంత దీన్ని విశ్లేషిస్తున్నారు న్యాయపరంగా కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆచితూచి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ ఎట్లా ఏదని ఇప్పుడు దీనివల్ల లాభాలేంది నష్టాలేంది ఎవరికి ఉపయోగం లేదు అనేది ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ఆలోచన ఉంటుంది దీని మీద అట్లాగే అన్నీ ఒకటే రోజు చెప్పాలి అంటే సాధ్యం కాదు అన్నీ ఒకటే రోజు మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే కూడా సాధ్యం కాదు ఇప్పుడు అవును ఎస్ మీరు నన్ను అడుగుతున్నారు కదా నేనేమన్నా అంటే మళ్ళీ కూడా చెప్తానండి ముఖ్యమంత్రి గారు ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఎక్కడైతే చెరువుల కబ్జా అయిందో దాని మీదనే దృష్టి పెట్టండి ఔటర్ రింగ్ రోడ్ దాటిపోకండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని అటక్లా ఈ అంటే నేను ఎందుకు అని నేనేమన్నా అంటే ఆల్రెడీ సీఎం గారు చెప్పారు మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి రాకండి సంగారెడ్డికి రాకండి వచ్చేటప్పుడు ఒక మాట నా నోటీసులో పెట్టండి పెడితే నేను కూడా కొంత అటు అధికారులకు మా గవర్నమెంట్ చెడ్డ పేరు రాకుండా అటు అక్కడ ఎవరైనా ఉంటే నేను మాట్లాడడమా చెయ్యడమా నాకు కొంత తెలుసు కదా ఊరోని కదా నాకు తెలుసు కాబట్టి నా దృష్టిలో లేకుండా అట్లా రాకండి నాకు చెప్పండి కొంత వాళ్ళకు మీకు కొంత కమ్యూనికేషన్ సిస్టంలో లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేయడానికి అవకాశం ఉంటుంది నా నోటీస్ తీసుకురండి అని అనుకుంటూ ఇంకో మాట అన్నా గత 10 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలన్నీ అప్పుడే తెలవాలి మీ అందరికంటే సాధ్యం కాదు ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్ మొత్తము బస్తీలలో కానీ
జుబ్లీల్స్ కానీ బస్తీలలో కానీ ఎక్కడైనా ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు ఫుల్ నిండిపోతున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి. వచ్చినప్పుడు కూడా మీడియాలో కథనాలు ఏమొస్తాయి? మీరే కదా బ్రేకింగ్ వేసేది. నీళ్ళని ఇళ్ళకి వచ్చినాయి, అదేమంటారు మీరు, ఇంకోటి పెడతారు బ్రేకింగ్. ఇవి ఇళ్ళు కావు, చెరువులు అయిపోయినాయి, మీరే పెడతారు బ్రేకింగ్. టీవీ లాంచ్ చేస్తే వర్షం వచ్చింది హైదరాబాద్లో, టీవీ లాంచ్ చేస్తే మీరు ఇక అట్టిట వాయ కొడతారు, ఇక పలకలు వేస్తారు. ఇవి బస్తీలా చెరువులా అని మీరే బ్రేకింగ్ వేస్తారు, మీరే పలకలు వేస్తారు. ప్రభుత్వం చలనం లేదు అంటారు, ప్రభుత్వం స్పందన లేదంటారు, అది మీరే అంటారు. అదే సోషల్ మీడియా మళ్ళీ అదే కథ చేస్తుంది. పట్టని అధికారులు అంటారు. సరే, ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ఆయన ఆలోచన ఉందేమో, చూద్దాం ఫైనల్గా. ఇప్పుడు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏది కొంత పేదవాళ్ళు ఇల్లు. ఇప్పుడు నేను ఇంకొక డౌట్, అందుకే ఆ రోజు చెప్పిన, మీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన, 10 సంవత్సరాల కాలంలో అందరు అధికారులు కాదు, కొందరు అధికారులకు ఇంకా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ సోపతి ఇంక ఇడుస్తలేరు వాళ్ళు. నేను సంగారెడ్డి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిందంటే, సపోజ్ నా దగ్గర ఒక 100 మంది అధికారులు ఉన్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో. అందులో ఒక్క అధికారి ఎవరైనా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈ రంగరాజన్ యొక్క జీవోను అర్థం పెట్టుకొని వాడు పోయి ధన్మని గూల కొట్టిననుకో, అదే సోషల్ మీడియా ప్రింటింగ్ మీడియాలో పడుతుంది. అలాంటి అధికారులు అతి ఉత్సాహం చూయించకద్దు అని వార్నింగ్ ఇచ్చిన తప్పేముంది దీంట్లో? అంటే ఆ 10 ఏళ్ళ సాహసమాలతోటి, ఆ 10 ఏళ్లలో వాళ్ళు, ఆ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహకారంతో వాళ్ళు ఒకటే పోస్టింగ్, ఒకటే దగ్గర పోస్టింగ్ వేసుకొని డబ్బులు సంపాదించుకున్న, రుణం తీర్చుకోవడానికైనా ఈ రంగరాజన్ ముఖ్యమంత్రి ఆదేశాలు, ఈ రంగనాథ్ ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాడు శత్రువు అంటే అట్లనే ఉంటాడు కదా. అలాంటి ఏమన్నా జరిగితే మాకు చెడ్డ పేరు వస్తుంటే ఇప్పుడు అట్లా జరుగుతుందేమనుకుంటున్నా. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నంటే, వినండి, ఇప్పుడు కూడా నేనేమంటున్నా సారీ, అట్లా కాదు. ఇంత పెద్ద వ్యవస్థలో లంగోడు తుంగోడు ఐడెంటిఫై చేయడానికి లేట్ అవుతుంది. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ కోపంలో ఒక మాట అన్న మానవత్వం ఉన్న పార్టీ. మా కోపంలో తిడతాము, ఒకసారి మాకే తిడతాం, కానీ ఇక జాలి కలిగి పోనీరా అంటాం మేము కూడా. మా ప్రాబ్లం అదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానము, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్. మా కోపం సెకండ్ ఉంటుంది, మా జాలి ఉంటుంది, రోజు ఉంటుంది. ఏం కీర్తి, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు కీర్తి, కార్తీక్ కీర్తిలాల్ కదా, కార్తీక్ పేజ్ చేంజ్ చేసుకో, అది వస్తలేదు నాకు అన్నమాట. కార్తీక్, నేనేమంటున్నానంటే, మీరు అడుగుడు తప్పు కాదు, బాధ్యత గల్లం, అన్ని కొన్ని చెప్పలేము, కొన్ని లోపల ఎట్లా చేయాలని చేస్తాం. ఓకే, ఇంకెవరు? మధ్యాజీ గారు ఒకరు చెప్తే మీరు ఒకరు రాస్తున్నట్టున్నారు. ఆయన ఏం చెప్పిండో మీరేం విన్నారో, ఏం రాస్తున్నారు? ఆయన బాధ్యత గల నాయకుడు మధ్యాజీ గారు. ప్రభుత్వంలో ఉన్నాము, ఏదైనా ఉంటాను లోపల చెప్తారు, కానీ బాధ్యత ఏమో మరి మీరేదో కన్ఫ్యూజ్ అయ్యి ఏదో వార్త రాశారు, అది నాకు తెలిసిన కాడికి అంత
అట్లా అంటే మరి ఒకటే పేపర్లో వస్తుందా మరి మిగతా పేపర్లో రాలేదు ఎందుకు అట్లా? నో ప్రాబ్లం, నాది ఎట్లా ఉండకపోదు అట్లా. అట్లా ఉంటుంది, ఎట్లా ఉండదు కదా. నిజంగా ఆయన ఉంటే బ్రేకింగ్ లేకుర్రా మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెరీ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన లీడర్ కాడు. మంచి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, వెరీ గుడ్ ఆఫీసర్, మంచి సర్వీస్ ఆఫీసర్, బట్ నాట్ లీడర్. లీడర్ కాడు అతను. కాబట్టి మనం ఆయన మాట సీరియస్గా తీసుకోవద్దు. అదే అదే డైమండ్ మీద ఏదో ఉంది కదా, కీర్తి జ్యువెలర్స్, కీర్తి డైమండ్ జ్యువెలర్స్. అందుకే అట్లా వచ్చింది. నేను ఎప్పుడైనా అటు పోయి వస్తుంటే కదా, ఆ బోర్డు కనబడుతుంది కీర్తి డైమండ్ జ్యువెలర్స్ అని. అట్లా దాని మీద అది వచ్చింది అట్లా.